హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ఫ్యామిలీతో కలిసి ఒక స్పెషల్ ట్రిప్ని ప్లాన్ చేసాము. అది ఎక్కడికి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది భద్రాచలం వెళ్ళాం కదండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ పెట్టాను కదా, చూశారు కదా. సో స్టార్ట్ అయిపోయాం మేము 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో అలా జస్ట్ ఒక టీ బ్రేక్ తీసుకున్నామండి. సో రాజమండ్రి ఫస్ట్ అయితే రీచ్ అయ్యాము. రాజమండ్రి ఒక 8 o'clock అలా రీచ్ అయ్యి రూమ్ అయితే తీసుకున్నాము. ఇగోండి, ది వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ దగ్గర అయితే తీసుకున్నాము రూము. తీసుకొని నైట్ అయితే ఇక్కడే స్టే చేసాము. ఎందుకంటే మార్నింగ్ బోట్ అనేది 7 o'clock అలా ఉంటుంది కదా అని, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మనకి, అందుకనే. సో మార్నింగ్ అయితే బోట్ అనేది అయితే ఇది మనకి 2200 పర్ హెడ్ పడుతుంది. సో 2 days బిఫోరే బుక్ చేసామండి. సో వాళ్ళే మనకి గైడ్ చేస్తారు, ఎక్కడికి రావాలి, ఎక్కడ వెయిట్ చేయాలి, ఏంటి అని. బస్ అయితే వాళ్ళే వెహికల్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ 2 hours జర్నీ అనేది బస్ జర్నీ ఉంటుంది. తర్వాత 10 o'clock అనేది మనం బోట్ దగ్గరికి వస్తాము. సో బోట్ అయితే ఎక్కేసాం 10 o'clockకి. ఓకేనా. సో బోట్లో మనకి లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో లంచ్ అనేది అయితే అన్లిమిటెడ్, బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం లిమిటెడే. వాళ్ళు 10 సార్లు చెప్తున్నారు, అందుకే నేను మీకు చెప్పాను. సో చూడండి, ఇగోండి, చాలా బాగుంది. నాకైతే గోదావరి మూవీ చూసినప్పుడైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా భద్రాచలం అనిపించేది. చాలా బాగా అనిపించింది. ఇంకా బోట్లో డ్యాన్సులు అన్నీ కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసామైతే అండి. చూడండి డ్యాన్సులు. సో ఇలా చక్కగా డ్యాన్స్లు అన్నీ కంప్లీట్ అయిపోయావి. సో కపుల్ డ్యాన్సు ఓకే, చాలా అందరితోనూ చేయించారు, ఎవరిని వదలలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పాపికొండలు వస్తాయి ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు లంచ్ అనేది కంప్లీట్ చేసేద్దామని కంప్లీట్ చేసేసాము. ఇంకోండి, లంచ్ అయితే ఏవేవో ఐటమ్స్ చూపించాను కదా. సో లంచ్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత పాపికొండలు అయితే చూసేసాము. తర్వాత అయితే ఇలా దగ్గరలోని మనకి ఒక శివుడు టెంపుల్ వస్తుంది. శివుడు టెంపుల్ దగ్గర మనకి ఆపుతారు. అక్కడ మనకి ఇంకో బోట్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇది ఆ పాయింట్. సో అప్పటికి అంటే మనకు అక్కడ దింపేస్తారు. సో ఇక్కడ శివుడు టెంపుల్ ఇక్కడ చూడండి, వాటర్ అనేది చాలా చల్లగా చాలా చక్కగా ఉంటుంది. సో లోపలైతే శివుడిది దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మనకి 1 hour ఇంకో బోట్ దర్శనం ఉంటుంది. అంటే ఇంకో బోట్ చేంజ్ అవ్వాలి. ఆ బోట్ అయితే ఓన్లీ 1 hour వరకే మనకి, తర్వాత చూపిస్తాను. సో ఇక్కడైతే చేంజ్ అయిపోయాము, 1 hour అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకి ఇలా ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు భద్రాచలం వరకు. ఇది ఒక 3 hours పడుతుంది టైం. ఓకే, ఇది కూడాను వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే భద్రాచలం వెళ్ళిన వరకు కూడాను వాళ్ళు మనకు అంతా గైడ్ చేస్తారు. సో ఇలా అయితే భద్రాచలం అనేది మేము రీచ్ అయిపోయాం. ఇగోండి, ఇలా ఇక్కడైతే రూమ్ అనేది తీసుకున్నాం మేము. బద్దగండి, చూడండి టెంపుల్ కనిపిస్తుంది కదా. సో రూమ్ దగ్గర టెంపుల్ మాకు వాకబుల్ డిస్టెన్సే. సో నైట్ 6కి ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం. ఇమీడియట్గా అయితే దర్శనం ఆల్రెడీ చేసేసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ 6 o'clock వెళ్ళాము, కానీ 6కి అయితే దర్శనం ఉండదంటండి, 7కి స్టార్ట్ అవుతుందంట. ఇగోండి, చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా భద్రాచలంని విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే ఇది ఫస్ట్ టైం విజిట్ చేయడం. చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. సో ఇక్కడైతే మరి మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా 1 hour ఉంది దర్శనం చేసుకున్నాక, టైం పడుతుంది కదా అని ఇక్కడైతే ఏవో ఉన్నాయో వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఇది 1001 ఒత్తు అంట. సో ఇంకా వెలిగించానండి. ఇవ్వండి, చక్కగా అయితే దర్శనం అయితే బాగా జరిగింది మాకు. జస్ట్ 1 dayలో అంటే ముందు రోజు స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ 8 కల్లా వచ్చేసాం, వైజాగ్ రీచ్ అయిపోయాం. అంటే జస్ట్ 2 days ట్రిప్, 2 days కూడా కాదు, 1 day ట్రిప్ అనుకోవచ్చు. బట్ ముందు రోజే మేము వెళ్ళిపోయాము కాబట్టి అలా అనిపించింది అంతే. ఇక్కడ మనకి ఇగోండి శ్రీరామ అనే ఇటుకలు కూడా మనకు దొరుకుతాయండి. అంటే ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే ఇంకా స్టార్టింగ్లోని వాళ్ళు కట్టుకోవాలి అంటే స్టార్టింగ్లో ఈ ఇటుక పెట్టుకోవచ్చు, శ్రీరామ అని అమ్ముతారు.
తర్వాత అయితే ఇంకా పర్ణశాలకి స్టార్ట్ అయిపోయాము. ఆ దర్శనం అక్కడ 1 అవర్‌లో అయిపోయింది. లోపలైతే మనకి వీడియో అలౌ లేదు కదా మొబైల్. సో, అందుకే ఇంకా తీయలేదు. తరువాతైతే 1 అవర్‌లోనే ఇంకా స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోయాము. పర్ణశాల ఇవన్నీ తిరుగుదామని. సో, ఇక్కడ చిన్న అరుణాచలం అనేది ఒక టెంపుల్ ఉంది. సో, ఇక్కడ అన్ని శివలింగాలు చాలా ఉన్నాయి. ఓకే. చూపిస్తాను చూపిస్తాను లోపల చూడండి. ఇంకోండి అరుణాచలంలో ఎలా అయితే అన్ని లింగాలు ఉంటాయి కదా, నైరుతి లింగం, కుబేరలింగం ఇలా ఇక్కడ కూడాను చాలా లింగాలు అలా ఉంటాయి. ఇంకా 1008 లింగాలు సమ్ అలా ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా తెలియదు. బట్ ఇలాగోండి చాలా ఉంటాయి చూడండి. కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి. ఇలా ఇక్కడ కూడాను చిన్న మోక్ష మార్గం అనేది ఉంటుంది. మోక్ష మార్గం ఇగోండి అక్కడ మనకి అరుణాచలంలో ఎలా ఉంటుందో అలా. సో, ఇక్కడైతే ఈ టెంపుల్‌ది దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇగోండి చక్కగా దర్శనం అయిపోయింది. ఇక్కడ మనకి రుద్రాక్ష కూడా ఇస్తారు. రుద్రాక్ష కూడా తీసుకున్న తర్వాత పర్ణశాలది అక్కడ సీతమ్మ వారి రామాయణం అంతా మనకు గుర్తొస్తుందండి. ఇక్కడ లోపలైతే వీడియో అయితే అలౌ లేదు మొబైలు. సో, తీయలేదు. అంటే రాముడు వారు, సీతమ్మ వారు ఎక్కడ ఉండేవారు, రావణాసురుడు ఎలా పట్టుకుని వెళ్ళారు అదంతా మనకి అక్కడ చూపిస్తారు. ఓకే. బంగారు లేడీ ఇవన్నీ కూడాను ఈ లోపలే అండి. లోపలైతే అలౌ లేదు కాబట్టి నేను ఇంకా తీయలేదు. ఇగోండి ఈ లోపల వెళ్ళిన తర్వాతే ఈ టెంపుల్ అది. తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ సీతమ్మ వారైతే అక్కడ ఉండేవారు కదా, 25 డేస్ అక్కడ ఉంటే 5 డేస్ అయితే ఇక్కడ ఉండేవారంట. సో, ఈ 5 డేస్ ఉన్నప్పుడు సీతమ్మ తల్లి చీర ఆరవేస్తున్నప్పుడు గుర్తులు, రాముల వారి కండువ గుర్తులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇగోండి ఇక్కడ అవి మనం ఆ రాయిని మనం అంటే టచ్ కాళ్ళు తగలకూడదు. అందుకే గోను మీద ఇలాగా నడుస్తాము. ఇగోండి అసలు అంటే వాటి గుర్తులు ఉంటాయి ఇక్కడ. ఇంకా రాముల వారి పాదాలు కూడా ఉంటాయి. సీతమ్మ వారు పూజ చేసుకున్నప్పుడు రాముల వారు ఇక్కడ కూర్చొని వెయిట్ చేసేవారంట. చెప్పారు వాళ్ళు అక్కడ. ఇగోండి ఇక్కడ. సో, ఆ వాటర్ ఇంక ఇక్కడ ఏంటంటే 3 రాళ్ళు సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మన లైఫ్లో రాకూడదని ఇలా తలుచుకొని 3 రాళ్ళు వెనక్కి వేస్తే ఎడమ చేత్తోని మనకి అలాంటి కష్టాలు రావని మనకి చెప్పారు. సో, ఇలా వేసామండి. ఇగోండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.